హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పన్నీర్ ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. సో ఈ కాంబినేషన్ ఎప్పుడు వినలేదా? అయితే ఈరోజు కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పన్నీర్ ఇష్టమైన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. సో మా చెల్లి పెళ్ళికి పన్నీర్ ములక్కాడ కర్రీ చేశానమాట. అది మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో చేశానండి. ముందుగా పన్నీర్ ఇలాగా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలండి. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. సో తర్వాత ఏంటంటే మనం ములక్కాడ ఉడకబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసుకుని ములక్కాడల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోండి. తర్వాత ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవడానికి ఉల్లిపాయలు, ముందుగా నూనె వేసుకుని ఉల్లిపాయలు, టమాటా, కొద్దిగా పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని పేస్ట్ పట్టుకుంటున్నారనమాట. ఇది వేగిన తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్ కింద పట్టుకోవాలండి. తర్వాత ఏంటంటే నూనెలో పన్నీర్ ముక్కల్ని వేసి వేగించుకుంటున్నారండి. సో నేనైతే పన్నీర్ కర్రీ ఎప్పుడు చేయలేదు, కానీ ఈరోజు వీడియో తీస్తుంటే మాత్రం తినాలనిపించింది. తిన్నాను, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా పన్నీర్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో తర్వాత ఏంటంటే ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి జీడిపప్పు, గసగసాలు, అలాగే ఇంకా చూడండి నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఈ 4 కలిపి నానబెట్టుకుని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ కింద పట్టుకున్నారండి. కూరలో వేసుకుంటే. సో తర్వాత ఏంటంటే నీటిలో మనం వేగించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదా, వాటితో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకున్నారు. తర్వాత ఏంటంటే జీడిపప్పును కూడా ఇలా వేగించుకుని పన్నీర్ ముక్కల్లో వేసుకున్నారండి. ఇందాక రెడీ చేసిన ఆనియన్ పేస్ట్, అలాగే నువ్వుల పేస్ట్ అవి ఉంది కదండి, అది అన్ని కర్రీస్లో వేసుకున్నారు. నాట్ ఓన్లీ దిస్ కర్రీ, అన్ని కర్రీస్లో వేసుకున్నారనమాట. చాలా బాగుంటుందంట. సో చూడండి ఇలా వేసుకుని నాననివ్వాలంట పన్నీర్ అనేది. తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నారు. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారండి. సో వీళ్ళు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు కాబట్టి నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేదు. తర్వాత మీదే ఇది చూసుకుని క్వాంటిటీ మీరు చేసుకోండి. తర్వాత ఏంటంటే దీంట్లోకి ఉల్లిపాయ, అలాగే ఇందాక పేస్ట్ పెట్టాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది వేసుకోవాలి. వేసుకుని చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లోకి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నారు. చూడండి, చూడడానికి చాలా బాగుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్, అలాగే ధనియాల పౌడర్ వేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే కొంచెం పసుపు వేసుకుంటున్నారండి. తర్వాత ఏంటంటే చికెన్ మసాలా వేస్తున్నారు, కొద్దిగా వేస్తున్నారు చికెన్ మసాలా. తర్వాత ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదండి, ఆ పన్నీర్ వేసుకుంటున్నారు. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయలేదు, కొద్దిగా వేసినట్టున్నారు లాస్ట్లో. ఫస్ట్ అయితే మనం నానబెట్టే పన్నీర్ వాటర్ అదే వేశారండి. చూడండి ఇలా అడుగంటకుండా కూర అనేది తిప్పుతున్నారనమాట. చాలా టేస్టీ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక పేస్ట్ పట్టుకున్నారు కదండి, ఆ పేస్ట్ వేసుకున్నారు. నువ్వులు, కొబ్బరి, గసగసాలు, అలాగే జీడిపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నారు కదా, ఆ పేస్ట్ వేసుకున్నారండి. తర్వాత ఏంటంటే కొద్దిగా వేసుకున్నారు, ఎక్కువ కాదు. మరుగుతున్నప్పుడు కొద్దిగా వాటర్ మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోకి ఏంటంటే ముందుగా ఉడకబెట్టుకున్న ములక్కాడ ఉంటాయి కదా, నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఆ ములక్కాడ ముక్కలను వేసుకున్నారండి. ఇది కొంచెం చూడడానికి కష్టం అనిపించినా కానీ సో ఒకసారి మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కారం వేసుకున్నారు, అంటే పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, పచ్చిమిర్చి తగ్గట్టు మీరు రుచి చూసుకుని కారం వేసుకోండి. అంత కష్టమేం కాదండి, ఒకసారి ట్రై చేస్తే మీకే ఈజీ అనిపిస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నారు, దీంట్లో కల్లుప్పు వేసుకోండి. తర్వాత ఏంటంటే నెయ్యి వేసుకుంటున్నారు. సో చాలా రకాలు వేశారండి, కానీ కూర మాత్రం చాలా టేస్టీ వచ్చింది. సో సేమ్ ఈయన ఏం వేశారో అవన్నీ వేసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారండి. చూడండి కూర ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకున్నారు. సరిపోతే లేకపోతే వేసుకోండి. కొద్దిగా పాలు కూడా వేసుకోండి, లాస్ట్లో కొద్దిగా పాలు వేసుకోండి. సో అంతే అండి, పన్నీర్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.